వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ 2వ తారీఖు గురుగ్రహం మారబోతుందని చెప్పేసి అంటున్నారు. అది కూడా 12 సంవత్సరాలకు ఒకసారి, చాలా స్పెషల్ అని అంటున్నారు. మరి ఈ మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? అందులో భాగంగా ముందుగా మేష రాశి వారి గురించి చెప్తారా? 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం మేషరాశి వాళ్ళకి గురు మార్పు 2వ తారీఖు జరుగుతుంది. ఈ గురు మార్పు, గురువు అంటే అందరికీ తెలిసిందే, సమస్త శుభాలు ఇచ్చేటువంటి గ్రహము, అత్యంత శుభగ్రహము. కాబట్టి ఈ గురువు 2వ తారీఖున మారుతున్నాడు, ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. కర్కాటక రాశిలో చాలా బలవంతంగా ఉంటాడు, ఆయన బలంగా ఉంటాడు. కాబట్టి ఈ కర్కాటక రాశిలో చూసినప్పుడు అందరికీ ఆసక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకు గురువు భాగ్యాధిపతి, వ్యయాధిపతి. భాగ్యము అంటే దూర ప్రదేశం సూచిస్తుంది, వ్యయమన్నా ఇతర దేశాలు సూచిస్తుంది. ఈ దూర ప్రాంతానికి, వ్యయస్థానానికి సంబంధించినటువంటి గ్రహము మేషరాశికి 4వ ఇంట్లో ఉచ్చ స్థితికి వస్తుంది. అంటే వీళ్ళు విదేశాలకు వెళితే బాగా యోగము. 9వ స్థానం దూర ప్రాంతము, 12వ స్థానం మరి విదేశాలు. లేదు, విదేశాల్లో, ఈ దేశంలో పుట్టి విదేశాల్లో ఉన్న మేషరాశి వాళ్ళకు యోగదాయకము. అంటే ఒక బలమైన గ్రహం కదా, మంచి శక్తివంతంగా. అందున గురువు 4వ ఇంట్లోకి వచ్చి 12వ స్థానాన్ని చూస్తాడు, అంటే విదేశాలను చూస్తాడు. అదేవిధంగా గురువు 4వ ఇంట్లోకి వచ్చి 10వ స్థానాన్ని చూస్తాడు, అంటే వృత్తి స్థానాన్ని చూస్తాడు. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన అభివృద్ధి మేషరాశి వరకు ఉంది. మేషరాశి వాళ్ళు సహజంగానే సక్సెస్ కోసం వాళ్ళు ఒక విధమైనటువంటి అది మారథాన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటారు. వాళ్ళు వన్ మ్యాన్ ఆర్మీ అంటే మేషరాశి వాళ్ళే. అందులో సక్సెస్ అనేది వాళ్ళకు దొరికినా తక్కువే దొరుకుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గోల్ రీచ్ అయిపోతారు. గురువు యొక్క ప్రభావము అంటే గురువు ఏ స్థానాలు చూస్తాడు ఈ రాశి వాళ్ళకు? గురువు వృశ్చిక రాశిని చూస్తాడు, అంటే అష్టమ స్థానం చూస్తాడు. అంటే వీళ్ళకు ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక ఉద్యోగ వృత్తి ప్రాప్తము, ఆకస్మిక వ్యాపార అభివృద్ధి ఇవి జరుగుతాయి. 8వ స్థానం చూస్తున్నాడు కాబట్టి ఉచ్చస్థితి. అదేవిధంగా ఎందుకు 8వ స్థానాన్ని గురువు చూస్తే మామూలుగా వేరే రాశుల వాళ్ళకైతే కష్టాలు పెరుగుతాయి, మరి వీళ్ళకి మాత్రం ఈ రాశికి గురువు శుభగ్రహం కాబట్టి మేషరాశి శుభగ్రహం. అదే మిథున రాశికి అయితే 8వ స్థానం చూస్తే సమస్యలు పెంచుతాడు. మిథున రాశికి బాధకాధిపతి. అట్లా రాశిని బట్టి గురువు మంచి చెడు, ఎవరు మన వాళ్ళు ఎవరు, మన కాని వాళ్ళు ఎవరు చూసి ఇస్తారు. నేను ఒక ఆఫీసర్ కాబట్టి. 10వ స్థానం చూస్తాడు కాబట్టి వృత్తుల అభివృద్ధి. 12వ స్థానం చూస్తాడు కాబట్టి మంచి నిద్ర, శయ్య సౌఖ్యము, అంటే వివాహము జరగడము, వివాహమైన వాళ్ళకి పిల్లలు పుట్టడము, చక్కటి నిద్ర రావడము, ఇవన్నీ ప్రాప్తిస్తాయి. అంటే 12వ స్థానం అంటే పడుకుని నిద్రపోయి నిద్ర, మన బెడ్రూమ్ అని అర్థం. నిద్ర సరిగ్గా లేని వాళ్ళకి ఇప్పుడు మంచి నిద్ర సౌఖ్యం వస్తుంది. ఇక్కడ గురువు ఈ శుభఫలితాలని వీళ్ళకి ఇస్తాడు, అది వీళ్ళు చక్కగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత వీళ్ళకు రాశ్యాధిపతి 20వ తారీఖున 2వ స్థానానికి వెళ్తున్నాడు కుజుడు. కుజుడు రాశ్యాధిపతి కూడా శుభగ్రహమే, అంటే ఏ రాశికి ఆ రాశ్యాధిపతి శుభగ్రహమే. అది 2వ స్థానానికి 20వ తారీఖు తర్వాత వెళ్తా ఉంది. అంటే 2వ స్థానం అంటే ఏమి? కుటుంబము. కుటుంబం అంటే ఏమి? భార్య, పిల్లలు, లేదు భర్త, పిల్లలు, ప్రతిరోజు వచ్చే ఆదాయము, మాట్లాడే మాట, తినే తిండి, ఇవన్నీ వస్తాయి. ఇవి ఎందుకు మనం ఇంత వివరంగా చెప్తున్నామంటే మన వీక్షకులు, ప్రేక్షకులు చూసి ఓహో 2వ స్థానం యొక్క కారకత్వాలు ఇవి. 12వ స్థానం అంటే ఇది బెడ్రూము, క్లియర్గా అర్థమవుతుంది. 9వ స్థానం అంటే దూర ప్రాంతము, 12వ స్థానం అంటే విదేశాలు, 10వ స్థానం అంటే వృత్తి అని అర్థం కావాలి. అంటే నాలెడ్జ్ మనం ఇవ్వాలి. మాస ఫలితంతో భాగంగా మనం జీవిత ఫలాన్ని మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 2వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? రాశ్యాధిపతి వెళ్తున్నప్పుడు కుటుంబంలో బాగా సుఖ సంతోషాలు, శుభవార్తలు వింటారు, ప్రతిరోజు వచ్చే ఆదాయం పెరుగుతుంది, పెట్టుబడులు పెట్టేదానికి అనుకూలమైన కాలము. కుజుడు అంటే ఒక ఫోర్స్, ఒక స్పీడ్, ఒక పౌరుషం అంటారు కదా, అంటే ఫోర్స్ ప్లానెట్ ఏదంటే కుజుడే. ఈ మేషరాశి వాళ్ళు అందుకే ఎప్పుడు ఎక్కువగా ఫోర్స్ పెడతానే ఉంటారు, ఎఫర్ట్ పెడతానే ఉంటారు. వీళ్ళు ఫెయిల్యూర్స్ వస్తుంటే కూడా ఎఫర్ట్ పెడతా ఉంటారు వీళ్ళు, అది మంచి గుడ్ క్వాలిటీ. దానికి ఇప్పుడు వీళ్ళకి రిజల్ట్ వస్తుంది.
అంటే కుటుంబ స్థానంలోకి వచ్చారంటే ఏమి అర్థము? కుటుంబం కావాలి కదా, కుటుంబం అంటే ఏమి? పెళ్ళి అయితేనే కుటుంబం ఏర్పడుతుంది, అవును. అంటే లేదా పెళ్లి సింగిల్గా అవుతది. ఉంటారు. ఆ! కాబట్టి వివాహం అయితేనే బలం పెరిగిపోతుంది. హ్మ్. తర్వాత అంటే వివాహం కావడము, వివాహమైన వాళ్ళకి పిల్లలు పుట్టడము, ఆదాయం పెరగడము, హ్మ్. మంచి మృష్టాన్న భోజనం, రెండో స్థానం అంటే తినే తిండి కూడా వస్తుంది. హుహు. చేతికి డబ్బులు వస్తేనే కదా మంచి తిండి తింటారు. ఓకే. కాబట్టి ఇది. ఇక రెండో స్థానంలో ఉన్న రవిగ్రహము హ్మ్. 15వ తారీఖు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. హ్మ్. రవిగ్రహము ఈ రాశికి 5వ స్థానాధిపతి, హ్మ్. పంచమాధిపతి. హ్మ్. పంచమాధిపతి అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహము. ఓకే. పంచం అంటే కులదేవత, పంచం అంటే సంతానము. హ్మ్. ఆయన 3వ స్థానం మిథునంలోకి వెళ్తున్నాడు. హ్మ్. కాబట్టి 3వ స్థానం అంటే ఏమి? ఆయన వెళ్ళింది 3వ స్థానంలోకి, పంచమ స్థానానికి లాభస్థానంలోకి వెళ్ళాడు. హ్మ్. ఈ 3వ స్థానం అంటే ఏమి? చేసే ప్రయత్నాలు, కమ్యూనికేషన్స్. ఓకే. ఆ! అంటే ఈ 3వ స్థానాన్ని ధైర్య, వీర్య, విజయ స్థానం అంటారు. హ్మ్. మనం ఏం చేయాలన్నా ధైర్యం కావాలి. అవును గురుగారు. ఆ! ఆ ధైర్యము అనేటువంటి స్థానానికి పంచమాధిపతి అందున రవి. రవిగ్రహం ఎక్కడుంటే అక్కడ వెలుగుంటుంది. హ్మ్. ప్రపంచమంతా వెలిగిస్తాడు కదా. హ్మ్. కాబట్టి ఈ రాశికి ఇంకొక శుభగ్రహం రవిగ్రహము హ్మ్. 3వ స్థానంలోకి వెళ్తా ఉంది. అంటే 15వ తారీఖు నుంచి వీళ్ళు చేసే ప్రయత్నాలని స్పీడ్ అయిపోతాయి, హ్మ్. బాగా ఫోకస్ అవుతారు. హ్మ్. రవిగ్రహం ఎవరికైతే మంచి స్థానానికి వస్తుందో వాళ్ళు బాగా ఎలివేట్ అవుతారు. హ్మ్. రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లు కానీ, ఎందుకు అందరికీ వేగంగా తెలుస్తుంటే వాళ్ళకి రవిగ్రహం బాగుంటుంది. హ్మ్. వాళ్ళ యొక్క పేరు ప్రశ్నలు ఆయన అందరికీ వెదజల్లి చూపిస్తాడు. హ్మ్. మేషరాశి వాళ్ళకి ఇప్పుడు చేసే ప్రయత్నాలు బాగా చేస్తారు, ధీమా హ్మ్. కూడా పెరుగుతుంది వీళ్ళకు. హుహు. ఓకే. ఎప్పటికైనా మాదే విజయం అని కాలు రగరేసేటువంటి సమయం అనమాట ఇది. హుహు. అదేవిధంగా 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు 2వ స్థానంలో 2వ తేదీ 4 గంటలకు వెళ్తున్నాడు. హ్మ్. 3వ స్థానంలో ఉన్న శుక్రుడు 8వ తారీఖు మళ్ళీ 4 గంటలకు వెళ్తున్నాడు. హ్మ్. 3వ స్థానంలో బుధుడు మళ్ళీ 22వ తారీఖు 4 గంటలకు వెళ్తున్నాడు. అంటే హ్మ్. ఇన్ని గ్రహాలు మారుతున్నాయి. ఓకే. అంటే గురువుతో పాటు శుక్రుడు, బుధుడు యాడ్ అవుతున్నారు 4 గంటలు. హ్మ్. 4వ వీళ్ళంటే గృహము, వాహనము, హ్మ్. ఆస్తులు, బంధువులు, సొంత ఊరు, విద్య. విద్య కాబట్టి ఈ రాశిలో పుట్టిన విద్యార్థులు మంచి మంచి కాలేజీలు, స్కూల్స్ చేరడము, హ్మ్. విద్యలో మంచి అభివృద్ధి, మంచి మార్కులు వచ్చి ఉండడము. ఇది ఈ స్కూల్స్ చేర్పించే మాసం ఇది, విద్యారంభ మాసం ఇది. అవునవును. జూన్ మాసం నుంచి స్కూల్స్ అన్ని హడావిడిగా ఉంటాయి. హ్మ్. వీళ్ళందరికీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మంచి స్కూల్స్ దొరుకుతాయి. హ్మ్. అంటే విద్యపరంగా వీళ్ళకు ఇప్పుడు ప్రాథమిక విద్య బాగుంటే ఉన్నత విద్య ఇంకా బాగుంటుంది. హ్మ్. అంటే బేసిక్స్ అంతా ప్రాథమిక విద్యలో ఉంటాయి. ప్రాథమిక విద్య వచ్చి 2వ స్థానం. హ్మ్. 2వ స్థానంలో రాశ్యాధిపతి ఉన్నాడు. హ్మ్. ఉన్నత విద్యలో గురువు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. హ్మ్. గురువు అంటే ఇంక టీచరే కదా. అవును. బుధుడు అంటే కూడా లెక్కల మాస్టర్. హ్మ్. శుక్రుడు అంటే ఒక లగ్జరీ, అంటే మంచి స్కూల్లో అక్కడ ఏసీ రూముల్లో కూర్చొని చదువుకోవడము, ఏసీ హాస్టల్లో ఉండడము. ఓకే. అంటే ఓకే. ఏం వెజ్గా అంటే వెజ్, నాన్ వెజ్గా నాన్ వెజ్, అన్లిమిటెడ్గా తినేటువంటి హాస్టల్స్ దొరకడము. హ్మ్. హ్మ్. రెండో ఇంట్లో కుజుడు తిండి అని చెప్పాను కదా. అవునవును. కాబట్టి వీళ్ళకి ఆ సౌఖ్యం కూడా ఏర్పడతా ఉంది. హ్మ్. అంటే 4వ స్థానము, 3వ స్థానము, 2వ స్థానం కంటిన్యూగా బలపడినాయి. హ్మ్. 5వ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు వచ్చే తల లేని గ్రహము. హ్మ్. ఈ 5వ స్థానాధిపతి రవి ఆ స్థానానికి లాభంలోకి వచ్చాడు. హ్మ్. అంటే ఆ రాశిలో ఉన్న కేతువు ఆ రాశి అధిపతి ఆ రాశికి లాభంలోకి రావడం వల్ల హ్మ్. 5వ స్థానం అంటే సంతానము అని చెప్పాను. హ్మ్. కాబట్టి ఈ సంతాన సౌఖ్యం రావడము, సంతానానికి పిల్లలకు చదువులు బాగా మంచి స్కూల్స్ రావడము, హ్మ్. అనుకోని అదృష్టం పెరగడము. హ్మ్. కేతు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆలయానికి వెళ్తే కూడా ఇప్పుడు వేగంగా హ్మ్. దర్శనం. ఫలితాలు రావడము. హ్మ్. అంటే మొక్కుంటే మనకు వెంటనే ఫలితం వస్తే హ్మ్. టెంపుల్కి వెళ్ళేదానికి కనెక్టివిటీ దొరుకుతుంది కదా. అవునవును. ఇవన్నీ రేజ్ అవుతాయి. హ్మ్. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి రాహు లాభంలో ఉన్నాడు. హ్మ్. రాహు లాభంలో ఉంటే ఇంకా అది విశేష రాజయోగం. ఎవరికైనా సరే హ్మ్. రాహు లాభంలో ఉంటే అన్ని డబుల్ డబుల్ ఇస్తాడు. హుహు. సింగిల్ కదండి, డబుల్ డ్యూయల్ ప్లానెట్ అయినా ఓకే. అన్ని డబుల్ డబుల్గా ఇస్తాడు. ఆడవిళ్ళు కొంచెం ధీమాన్ని తగ్గించుకుంటే బెటర్, అంటే మాకే ఉందనేటువంటి ఆహాన్ని తగ్గించుకుంటే కొంచెం మంచిది. ఆ! ఏదన్నా వచ్చిన బెనిఫిట్స్ సేవ్ చేసుకోవడం మంచిది. లాంగ్ రన్లో ఈ గ్రహాలు ఇట్లే ఉండవు కదా, మారుతాయి కదా. అవునవును. ఇప్పుడే ఇదే వీళ్ళకి గోల్డెన్ టైమ్ ఇంకా. దీనివల్ల ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలి. హ్మ్. ఇక అత్యంత శుభ ఫలితం ఏమంటే వ్యయ స్థానంలో శనేశ్వరుడు నాడు ఏలినాడు శని నడుస్తుంది వీళ్ళకు. హ్మ్. ఇప్పుడు గురువు చూస్తాడు శనేశ్వరుణ్ణి. బాబోయ్! శనేశ్వరుని ఇప్పుడు గురువు చూశాడో ఏలినాడు శనికి పనిచేయదు. హుహు. ఏలినాడు శని పనిచేయదు అంటే ఏమి? ఒకసారికి వీళ్ళకి టోల్ గేట్ కాడ ఆపేసిన కారు ఎత్తితే ఎలా వెళ్తుందో అలా వెళ్తారు ముందుకి. హుహు. కాబట్టి శనేశ్వరుని ఎప్పుడు కానీ గురువు చూస్తాడో అప్పుడు ఏలినాడు శని ఉంటే ఏలినాడు శని పనిచేయదు. ఓకే. ఆ ఓకే. బెనిఫిట్ వచ్చింది కదా. హ్మ్. కాబట్టి అత్యంత శుభదాయకంగా ఈ రాశికి ఉంది. కాబట్టి ఏ గ్రహం చూసినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళు తీసుకుని ఉపయోగించుకునేటువంటి బాధ్యత ఎవరికి వరకు ఉంటుంది. హ్మ్. మేషరాశి వాళ్ళంటే ఇంక వీళ్ళు కష్టమే వీళ్ళని చూసి భయపడుతుంది. ఆ రేంజ్లో కష్టపడతారు వీళ్ళు. హ్మ్. ఎఫర్ట్ పెడతారు, హ్మ్. బ్రెయిన్ పెడతారు. కాబట్టి 5వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఒక ముఖ్యమైన పరిహారం చేసుకోవాలి. హ్మ్. విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవాలి. టొప్పీలు ఉంటాయి కదా, ఆ! ఆ! క్యాప్స్ తలకేస్తాం కదా, అవి గిఫ్ట్గా ఎవరికైనా దానం ఇవ్వాలి. ఓకే. క్యాప్స్ కేతువుకి గిఫ్ట్ తల ఉండదు. ఇవ్వాలి. ఆ!
కాబట్టి టొప్పి దానం చేస్తే కేతు దోషం పోతుంది. లేదా హెల్మెట్లు ఇవ్వచ్చు, ఎవరికైనా ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే వాళ్ళ స్థితిని బట్టి. ఉమ్, ఉమ్, ఉమ్. లేదా దువ్వునివ్వచ్చు, ఇంకా ఒక స్థితి లేదంటే దువ్వునివ్వచ్చు. తల మీద దూవుతాం కదా, అవునవును. కాబట్టి తలలేని గ్రహము 5వ ఇంట్లో ఉంది కాబట్టి ఉమ్, ఎంత ఉన్నా కానీ ఈ మూడిట్లో ఏది ఎవరు దానం చేసుకోగలరో చేసుకోగలిగితే ఉమ్, అద్భుతమైన ఫలితాలు మేషరాశి వారి యొక్క సొంతము. ఉమ్, ప్రతి రాశి భావాన్ని వెనకాల మనము ఉమ్. అనాలిసిస్ ఇస్తూ చెప్తున్నాం. అవును, కరెక్ట్. ఇది మళ్ళీ చార్ట్లో వాళ్ళు ఒకవేళ గూగుల్లో కూడా చూసుకున్నా కానీ వాళ్ళకి అది కనిపించాలి. క్లియర్గా అర్థమయ్యే విధంగా ఆ, వివరంగా ఉంది. కాబట్టి ఈ నాలెడ్జ్ ఎవరు మన ధర్మం తెలుసుకుని చక్కగా వీళ్ళు ఈ అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుని గొప్ప వాళ్ళు అవుతారని ఆశిస్తున్నాను. గురుగారు, అంటే ఇప్పుడు మేషరాశి వారికి ఒక గోల్డెన్ టైం అనే చెప్పాలి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి ఇంకా చాలా సక్సెస్ అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా వీళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఆరోగ్యపరంగా వీళ్ళు జనరల్గా బై బర్త్ ఆరోగ్యం బాగానే ఉంటారు. వీళ్ళు మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది వీళ్ళకు. ఉమ్, ఉమ్. ఈ రాశి వాళ్ళకి వీళ్ళకి కాళ్ళు వెక్కిగా ఉంటాయి అంతే, కొంచెం ఓకే, ఎక్కువ తిరుగుతారు కాబట్టి ఉమ్, కాళ్ళు అలసిపోతూ ఉంటారు. శనేశ్వరుడు కాళ్ళకు అధిపతి కాబట్టి, శనేశ్వరుడు వీళ్ళకి బాధకు అధిపతి కాబట్టి ఓకే, అది ఓకే, కాబట్టి ఎప్పుడు కానీ వీళ్ళు రెస్ట్ చాలా ఇంపార్టెంట్. రెస్ట్లెస్గా పనిచేస్తుంటారు వీళ్ళు. ఓకే. ఆరోగ్య విషయంలో ఏదైనా ఉంటే కాళ్ళకు సంబంధించి చూసుకోవాల్సి వస్తుంది. ఇతరత్ర అంతా బాగానే మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది వీళ్ళకి. మేషరాశి వారి గురుగారు, ఈ రాశుల వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్, మామూలుగా ఈ మేషరాశి వాళ్ళకు 5, 9, ఉమ్, 11 స్థానాలకు సంబంధించిన వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. అంటే 5వ స్థానము సింహరాశి, ఉమ్, 9వ స్థానము ధనుసు రాశి, 11వ స్థానము ఉమ్. 11వ స్థానము బాధక స్థానం కాబట్టి అవసరం లేదు. 5, 9 స్థానాలు సరిపోతాయి. ఓకే, అప్పుడు సింహరాశి వాళ్ళను ధనుసు రాశి వాళ్ళను ఉంటే అమ్మాయిలు దొరికితే లేదా అబ్బాయిలు దొరికితే ఉమ్. వివాహం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా వీళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్, తులారాశిలో కూడా రమారమే బాగానే ఉంటుంది, ఉమ్, ఉమ్. ఓకే. వివాహం చేసుకోవచ్చు. ఈ రాశుల వారిని చేసుకుంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, కుటుంబం కూడా ఫ్యూచర్ లో అంటే బాగుంటుంది. మ్యాచింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అవును. క్రికెట్ మ్యాచ్ ఆడితే ఉమ్, కాంబినేషన్ అంటారు, ఉమ్, ఓపెనర్స్ కాంబినేషన్ బాగుంటే ఉమ్, స్కోర్ ఎక్కువ చేయగలరని. ఉమ్, అలా కాంబినేషన్ వివాహ విషయంలో కాంబినేషన్ అంటే మ్యాచింగ్. ఉమ్, ఉమ్. అమ్మాయికి అబ్బాయి కలిసి బాగా బతకగలరా, అవును. అండర్స్టాండింగ్ చేసుకోగలరా. ఉమ్, సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, రాకపోతే అది దురదృష్టం. సమస్యలు ఉమ్, రావాలి, ఉమ్, వచ్చి వాళ్ళు దాన్ని అధిగమించి ఒకరికొకరు మాట్లాడుకొని అధిగమించాలి. ఉమ్, ఉమ్. అదే జీవితం. సమస్య రాకపోతే అదే దురదృష్టం. కాబట్టి ఈ వీళ్ళకు 5, 7, 9 స్థానాలకు సంబంధించినటువంటి జాతకాలు లభిస్తే వివాహం చేసుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.